మొత్తానికి చూస్తున్నాం కదా, త్రిపులార్కి సంబంధించి రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ మార్పు కావచ్చు, ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు, అలాగే ఏదైతే రంగారెడ్డి జిల్లా కావచ్చు, అలాగే ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నింటి కూడా మొత్తానికి పెద్ద ఎత్తున రైతులు అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నామని చెప్పేసి రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ మనతో స్పందించడానికి స్టూడియోలో ఒక బాధితుడు కూడా ఉన్నాడు, నరసింగరావు రైతు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అండి నరసింగరావు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు అసలు? ఈ త్రిబులార్ రోడ్లో మీ భూమి ఎంత కోల్పోతున్నారు? సార్ మాది ఇట్కాల విలేజ్, జయదేపూర్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మాది 30 గుంటలు, నా ఒక్కంది 30 గుంటలు పోతుంది సార్. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 years నుంచి ఈ త్రిబులార్ రోడ్ మాకు ఎప్పుడైతే నోటీస్ స్టార్టింగ్లో ఇచ్చినప్పటి నుంచి మేము వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నాం. కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు. లాస్ట్కి ఏంటంటే మేము ఒక 1 year బ్యాక్ గడ్కరీ దగ్గర కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఈ త్రిబులార్ అనేది ఓఆర్ఆర్ నుంచి నార్త్ పార్ట్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడున్న అదే ప్రపోజల్ త్రిబులార్ అనేది 28 kilometers ఉంది. యాక్చువల్ అది గెజిట్ యాజ్ పర్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏముందంటే ఈ ఉన్నటువంటి ఓఆర్ఆర్ నుంచి 60 kilometers దూరంలో త్రిబులార్ అలైన్మెంట్ అనేది చేయాలని గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఓకే. కానీ వీళ్ళు చేసింది ఏముంది, 28 kilometers ప్రపోజల్ పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎకరా నుంచి మొత్తం మాకు ఒక ఎకరంలో ప్రధానంగా వాణిజ్య పంటలు, సంవత్సరానికి 2 నుంచి 3 పంటలు పండేటువంటి భూములు, నల్లరేగడి భూములు కోల్పోతున్నాం. అన్ని చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ అలైన్మెంట్లో దాని ప్రకారమే అలైన్మెంట్ చేశారు. అది మెయిన్గా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ 28 kilometers దూరంలో ఎకరా ₹1 కోటి విలువ ఉంది, మార్కెట్ విలువ. ఓకే. కానీ వీళ్ళు ఇచ్చే విలువ ఎంత ఉంది? ఎకరాకు ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు చెప్తున్నారు. అసలు ఆ రేటుకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలైన్మెంట్ తప్పు. ఓకే. సరే, మేము ఇప్పుడు మీకు ఖచ్చితంగా అదే రూట్ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ అలైన్మెంట్ పక్కనే నేషనల్ హైవే 161 సంగారెడ్డి నుంచి భువనగిరి చిట్యాల వరకు ఉంది, 100 meters ఉంది. దాన్ని వెడల్పు చేసుకుంటే ఇక్కడ 200 meters ఏదైతే ఉందో ఆ 200 meters అది సరిపోతుంది. ఇక్కడ ఈ 18,000 ఎకరాలు ఎవరు నష్టపోరు కదా, గవర్నమెంట్ నష్టపోదు. ఇంకోటి ఏంటంటే కేంద్ర బడ్జెట్ కూడా మిగులు బడ్జెట్గా మిగులుతుంది, కొన్ని వేల కోట్లు మిగులుతాయి, ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది కదా అనేది మేము చాలా విధాలుగా చాలా రకాలుగా కొట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు వచ్చే ముందు ఎలక్షన్ మూమెంట్ ఏమన్నారంటే, అంటే మా దగ్గర గజ్వేల్ అయితే వాళ్ళు హామీ ఇవ్వలేదు, భువనగిరిలో అనిల్ కుమార్ గారు అండ్ ప్రియాంక గాంధీ ఎలక్షన్ సందర్భంలో బడా ప్రాబ్లం హై త్రిబులార్ అలైన్మెంట్ అని చెప్పేసి ఆర్ఆర్ రోడ్ అని ప్రియాంక గాంధీ గారే నేరుగా మీడియా ముందు సభాముఖంగా ఎలక్షన్ టైంలో చెప్పారు. దాన్ని మీకు న్యాయం చేస్తాము, అలైన్మెంట్ కూడా చేంజ్ చేస్తామన్నటువంటి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1.5-2 సంవత్సరాలు దాదాపు అవుతుంది. వచ్చి మాకు స్పందించారు. కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎవరు స్పందించట్లేదు. అది మేము చాలా దాన్ని విస్తృతంగా మేము ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని నిలిపివేస్తాం, ఆపేస్తాం, ఇది వద్దు అని చెప్పేసి పదే చెప్పారు. లేదంటే అధికారంలోకి వచ్చాక దీన్ని ఖచ్చితంగా ఆపేస్తాం అని చెప్పారు. అవును. ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటున్నాడు? అసలు ఈ మాట కాదు, అసలు ఆయన మీడియా ముందుకి ఎక్కడ కూడా రైతులు వస్తే కూడా అసలు రానిచ్చినటువంటి ఆయన టైం ఇచ్చే సమయం, కేటాయించే సమయం కూడా ఆయనకు లేదు. ఇప్పుడు ప్రజెంట్ మేము 2024 సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక 3 నెలల్లో మేము వెళ్ళాం మా మంత్రి గారి దగ్గరికి. ఆయన అప్పుడే సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మేము అందరం మా రైతులు గజ్వేల్, భువనగిరి, సంగారెడ్డి వీళ్ళంతా రైతులమంతా ఆయన మంత్రి గారి ఇంటికి వెళ్ళాం. ఉగాది రోజే. ఉగాది రోజు మాకు పండుగ లేకున్నా సరే మా భూమి మాకుంటే మా బతుకు తెరివి ఇది, మా పండుగ ఇదే అనుకొని పొద్దున్న 6 గంటల సమయంలో స్టేట్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పండుగ పూట వచ్చారు మీరు, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా, అది అసలు తప్పుడు అలైన్మెంటు, అది 60 kilometers దూరం ఉండాలి, 28 kilometers దాన్ని కుదించారు, కరెక్ట్ లేదు, కంపెనీ బడా బాబుల కోసం మీరు చేంజ్ చేశారు, నేను దగ్గరుండి ఈ రోడ్ మొత్తం నేను చేంజ్ చేపిస్తా, మీరు ఎవ్వరు నష్టపోకుండా అలైన్మెంట్ చేంజ్ చేస్తా అని చెప్పేసి మాట ఈరోజు పండుగ రోజు మీకు హామీ ఇస్తున్నా, మీరు దర్జాగా ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోండి అని చెప్పినటువంటి మంత్రి గారు. అదే ఇప్పుడు ఆ మంత్రి గారే ఎన్నిసార్లు ఢిల్లీ పోతున్నా మనం మీడియా ముందు కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ఎన్నిసార్లు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. భూసేకరణ అయిపోయింది. అసలు మా దగ్గర మేము భూములు ఇవ్వలేదు, ఇవ్వడానికి రెడీగా లేము, 98% భూసేకరణ అయిపోయింది అంటాడు.
ఎక్కడైపోయిందండి? మేము భూములు ఇస్తే కదా భూసేకరణ అయిపోయింది, మేము ఒప్పుకుంటే కదా భూసేకరణ అయినటువంటి పరిస్థితి. అసలు మేము భూములు ఇవ్వకుండా, అసలు మా కాయిదాలు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక మీటింగ్ లేనటువంటి పరిస్థితి, గ్రామసభ లేనటువంటి పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితులు లేకుండా ప్రజాపాలనని పేరు చెప్పుకొని రైతులను మోసం చేసి ఇలా పరిస్థితి, రైతులు యూరియా కోసం ఎంత లైన్లు ఉన్నాయని ఇక్కడ ఎంత లైన్లు పెట్టే పరిస్థితి, పోరాని చిన్నపిల్లలను తీసుకునే పరిస్థితి. ఇలా యువ రైతు వ్యవసాయం చేయాలంటే అసలు వ్యవసాయం ఎందుకురా దండగా, ఇక్కడ నా కంపెనీ పోయింది మంచిగా ఉందని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు పరిస్థితి మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితులు RRR కోసం అయితే ఒక్క రైతు కూడా అసలు భూమి ఇవ్వడానికి ముందుకు రాడు. ఒకవేళ ఇవ్వాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక ప్రస్తుత మార్కెట్ బహిరంగ మార్కెట్ ధరకి 3 రేట్లు, లేదంటే భూమికి భూమి అనేది ప్రధాన. ఏదైతే 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలని చెప్పి కేంద్రం నామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఈ 28 కిలోమీటర్ల కుదించడం ఎందుకోసం కుదించింది అనుకుంటున్నారు? అసలు ఒక్కటే సార్, ఇప్పుడు మేము ఈ 28 కిలోమీటర్ల దూరం అనేది చాలా ప్రధాన సమస్య. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నేషనల్ హైవే ఉంది 161. ఓకే, జస్ట్ ఆ నేషనల్ హైవేకి మీరు ఇప్పుడు దాంట్లో మ్యాప్లో చూస్తే కనబడుతుంది, నేషనల్ హైవే కనబడుతుంది, ఈ RRR అలైన్మెంట్ కూడా కనబడుతుంది ఎక్కడ ఉందనేది. ఆ RRRకి ఈ నేషనల్ హైవేకి ఓవరాల్ చూసుకుంటే కనుక 28 కిలోమీటర్లో ఉంది. ఆ 28 కిలోమీటర్ ఎందుకు చేసారు అంటే, ఇప్పుడు కొన్ని అటు సైడ్ పోతే ఏంటంటే వీళ్ళకు కంపెనీలు కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, వెంచర్లు కావచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వెంచర్ల కోసం ఈ RRR అనేది అవసరమే లేదు. ఇప్పుడు నీకు అంత RRR రోడ్డు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అదే ఒక విశ్వవిద్యాలయం కట్టండి. మనం ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి చెప్తున్నారు కదా నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు మనం పోటీ పడుతుంది ఏ బొంబాయితోనో బెంగళూరుతోనో కాదన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. RRR వేస్తేనే ప్రపంచం మొత్తం తెలంగాణ మొత్తం మారిపోతుందా? ఆ RRR రోడ్ ఎంత ఇంపార్టెంటో నీకు వ్యవసాయం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఈ రోజు మనం చూస్తున్నాం పాలు కావచ్చు, కూరగాయలు ఎంత కల్తీ వస్తుందో, రోజు రోజుకి ఎంతమంది ఇబ్బంది పడుతారు, కూరగాయలు కరెక్ట్ లేక, పాలల్లో నీకు విషపూరితమైనటువంటి పాలు. ఇలా నీకు అసైన్ భూములు, అడవిలు ఉన్నటువంటి పర్యావరణంకి ఎవరు ఒక గేదెను కాచుకోవాలంటే భూమి లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మన తెలంగాణలో. తెలంగాణ అనేది మనకు ఉద్యమం స్టార్ట్ అయిందే నీళ్లు కోసం ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఎక్కడ పక్కన పెట్టి ఇలా RRR రోడ్ వేస్తే ఫార్మా కంపెనీలు వస్తాయి, అందరికి ఉద్యోగం కలుస్తుంది. ఇన్ని రోజులు మనం బతకలేమా? నిధులు లేనప్పుడే మనం బతకగలిగినాం. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, ఉన్న భూములను కాపాడుకొని వ్యవసాయాన్ని ఇంకా మంచిగా మనం అభివృద్ధి చెంది మంచి ప్రోటీన్స్ ఫుడ్ మనం ఏర్పాటు చేస్తే మనం ప్రపంచాన్ని ఎగుమతి చేయొచ్చు కదా. అది ఎందుకు ఆలోచిస్తలేదు రాజకీయ నాయకులు అనేది మా ప్రధానమైన. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అలైన్మెంట్ సంబంధించి ఏదైతే వ్యవసాయ భూమి ఏదైతే ఇప్పుడు పనికొచ్చే వ్యవసాయ భూమిలో నుంచి RRR వెళ్ళొద్దు ఖచ్చితంగా అని చెప్పేసి కేసీఆర్ ఆపారు. అలాగే చేశారు అలైన్మెంట్. ఆ అలైన్మెంట్ అటాచ్ చేసింది, కేంద్రానికి అటాచ్ చేసింది, అవన్నీ జరిగాయి, అప్పుడు బాగా చక్కగా జరిగాయి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ మారుస్తుంది, ఎందుకోసం మారుస్తుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఒక్కసారి ఇప్పుడు ఈ అలైన్మెంట్ మార్చడం అనేది అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, సౌత్ సైడ్లో మార్చారు. సౌత్ సైడ్ ఏంటంటే 28 కిలోమీటర్, 30 కిలోమీటర్, 40 కిలోమీటర్లు చేశారు. అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయా, వాళ్ళ సైడ్ అయితే మన మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, చౌటుప్పల్ కావచ్చు, అక్కడ మీరు సరే ఇంతకుముందు చేసినటువంటి అలైన్మెంట్ తప్పుడు అని చెప్పేసి 40 కిలోమీటర్ చేసినప్పుడు మరి ఉత్తర భాగం ఎందుకు చేయాలి కదా. ఓకే, అది ఎందుకు అట్లనే పెడుతున్నారు? ఇప్పుడు అది చేంజ్ చేసినప్పుడు ఇది కూడా చేంజ్ చేయాలి కదా. ఒక సైడ్ ఏమో ఉత్తర భాగం కూడా మీరు మార్చండి, లేదంటే మొత్తం క్యాన్సిల్ చేయండి, అసలు రోడే వద్దు. ఇప్పుడు మనకు ఉత్తర భాగంలో అయితే అవసరమే లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఆల్రెడీ 100 మీటర్ల రోడ్ ఉంది ప్రస్తుతం. ఆ రోడ్డుని 100 మీటర్స్ అంటే 80 మీటర్లు ప్రస్తుతం వాడుతున్నటువంటి రహదారి ఉంది. పక్కన 10 ఫీట్లు 10 ఫీట్లు అనేది చెట్లు కావచ్చు, ఇంకా ఎక్స్టెంట్ ఉంది. అప్పటికే ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు భూసేకరణ అప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే 2005 సంవత్సరంలో కావచ్చు, 2001 సంవత్సరంలో 100 ఫీట్ రోడ్ కావాల్సినటువంటి భూసేకరణ చేసారు. ఇప్పుడు పక్కన ఒక 5 మీటర్ల దూరం ఒక 500 మీటర్స్లోనే RRR వస్తుంది. మరి అది ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడ ఎందుకు ప్రాబ్లం కావట్లేదు మీకు? ఎందుకోసం మీరు ఉన్నప్పుడు మరి దాని పక్కనే ఈ రోడ్ ఎందుకు అంటారు మీరు? అంతే, అవును, 100% అదే అంటాను కదా సార్. ఇప్పుడు ప్రజాధనం వృధా అవుతుంది కదా, 18,000 కోట్లు వృధా అయిపోతుంది ఓన్లీ నార్త్ సైడే. ఓకే, 18,000 ఎకరాల భూమి ఖరాబ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ గజ్వేల్ 18,000 కోట్లు 18,000 ఎకరాలు పోతుందండి నార్త్ పాటు మాత్రమే. ఓకే, ఇప్పుడు నీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో భూమి చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ 18,000 ఎకరాలు సాగు భూమి అంతా
18,000 ఎకరాల్లో ఆల్మోస్ట్ నేను నడితే 16,000 ఎకరాలు సాగు భూమి ఉంటుందండి. ఓకే. ఒక 2000 ఎకర్స్ మాత్రమే అసైన్ భూమి కావచ్చు, లవన్ పట్ట కావచ్చు, రాళ్ళు రప్పలు ఇంకేదైనా ఉండొచ్చు, చెరువులు కొన్ని కుంటలు కూడా రావచ్చు. నేను ప్రధానంగా మీరు చూడండి ఆ అలైన్మెంట్లో ఇప్పుడు మా ఏరియాలో గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని వరి చేన్లు వాటర్ వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ దయ వల్ల మా కాలువలు అవన్నీ తెచ్చాడు. వాటర్తోనే మేము సంవత్సరానికి 2 నుంచి 3 పంటలు. ఇప్పుడు వరి 2 సార్లు పండిస్తున్నాం, మొక్కజొన్న వేసుకునే వాళ్ళు మొక్కజొన్న వేసుకుంటున్నారు, పత్తి ప్రధానంగా కూరగాయలు పండించుకునే వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మా భూమి లేకుండా అంటే ఇవన్నీ ఏం చేసుకుందాము? మీరే చెప్తున్నారు కదా ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం కదా ప్రభుత్వం. ప్రజలే నిరాకరిస్తారు. వేల రైతుల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కదా దీనివల్ల. ఇప్పుడు కూలీ రైతులు చేసుకునే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎంత దూరం మళ్ళా వెనకటి రోజులు తెచ్చుకుందామా? ఈ రోడ్డు ఇట్లా ఇన్ని వేల ఎకరాల వల్ల ఎంతమంది నష్టం చేస్తారు అని ప్రభుత్వానికి తెలియదా? దానివల్ల లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది తెలియదా మీకు? ఇప్పుడు అక్కడ సౌత్ సైడ్ అంటే సరే, ఇప్పుడు అక్కడ రోడ్ లేదు. నేషనల్ హైవే ఇక్కడ ఉన్నట్టుగా నార్త్ పార్ట్స్ ఉన్నట్టుగా సౌత్ పార్ట్లో లేదు. మీరు అక్కడ చేసుకోండి, లేదంటే ఈ మొత్తం అసలు క్యాన్సిల్ చేయండి. నీకు ఎంత ఉన్న రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. నితిన్ గడ్కరీ గారిని కలిసాను అంటున్నారు కదా, ఆయన ఏం చెప్పారు అసలు? ఆయన నుంచి ఎలాంటి? మేము ఒక 10 నుంచి 15 మంది రైతులందరం కలిసి 2 సార్లు వెళ్ళామండి. ఓకే. అంతే, ఎందుకంటే రైతు నష్టపోతున్నాడు అనేది కొంతమంది మాకు సహకారంతోనే మేము ఢిల్లీకి వెళ్ళి ఒక 2 డేస్ అక్కడే ఉంటే సార్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏమన్నారంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మా బీజేపీ దగ్గర అంటే ఎవరైతే ఎంపీలు ఉన్నారు కదా సార్, బీజేపీ ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరి నుంచి మాకు ఇది ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళ నుంచి లెటర్ తీసుకోండి అంటే లెటర్ కూడా తీసుకున్నాము, మీకు నేను పంపిస్తాను. ఆ లెటర్స్ కూడా అందరు సైన్ చేశారు. ఆ లెటర్ కూడా మేము అక్కడ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన సానుకూలంగా అంటే ఇట్లా ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే ఇంతమంది అంటే రైతులు కావచ్చు ఇంత ప్రాబ్లం అవుతుంది కదా, ఇది కరెక్ట్ లేనప్పుడు మేము కూడా ఆలోచిస్తాము, అంత ఈజీగా అనౌన్స్మెంట్ అనేది ఇది అవ్వదు ఇప్పట్లో అని చెప్పేసి గడ్కరీ గారు కూడా బాగా మాకు చెప్పారు. సానుకూలంగా మాకు టైం ఇచ్చి సమయం ఇచ్చి మాకు బాగానే చెప్పారు. మేము కూడా అవసరమైతే మేము సంబంధించిన నోటీసులు కూడా పంపిస్తాం స్టేట్ గవర్నమెంట్కి అని చెప్పారు. అది సార్, అంటే గత ప్రభుత్వం చేసిన అలైన్మెంట్ మారుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెంటర్ నుంచి దీనికి పర్మిషన్ రాదని చెప్పేసి పదే తెలిసి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాను అనుకోవాలా, అది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పేసి ఒక మాట కూడా అంటున్నట్టు వింటాం మనం. ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు వాళ్ళు RRR అనేది 2018లో స్టార్ట్ అయింది, ఫస్ట్ గెజిట్. 2018 నుంచి ఇప్పుడు 2025లో ఉన్నాం మనం, అంటే 7 years అయింది. ఒకవేళ వచ్చేది ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చేది, అమలు అయ్యేది అది. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమంది రైతులు నష్టపోతారు అనే విషయం తెలుసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గతంలో దాన్ని ఆపారు వాస్తవానికి. ఎందుకంటే ఆ టైంలో అయ్యేది, కావాలని చేయాలనుకుంటే కేంద్రం కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మన దగ్గర కాళేశ్వరం అట్లాంటి పెద్ద ప్రాజెక్టులు అయినప్పుడు ఈ RRR అనేది పెద్ద సమస్య కాదు వాళ్ళకి చేయాలనుకున్నప్పుడు. అట్లాంటప్పుడు ఈ RRR రోడ్డు ప్రాబ్లం ఉందని చెప్పేసి గత ప్రభుత్వాలు ఆపాయి. ఇప్పుడు మీరు దాన్ని పట్టుకొని పదే ఢిల్లీకి అయిపోయిందండి, మొత్తం 99% అయిపోయింది, భూసేకరణ అయిపోయింది, మీరు ఆమోదించండి, మేము రేపు పొద్దున్నే వస్తాము, అది చేస్తాము, మీరు ఇంకా వెంచర్లు వేసుకోండి, ఫార్మాసిటీలు వస్తాయి, మన భవిష్యత్తులు మారిపోతాయి. అంటే ఫార్మాసిటీలు వస్తే మన భవిష్యత్తులు మారుతాయా? ఇప్పుడు ఎన్ని ఫార్మాసిటీలు లేవండి, ఎన్ని కంపెనీలు లేవండి? అట్లాంటిది కాకుండా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మనకు రైతు రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఆలోచించండి. ఇప్పుడున్న తరానికి మనం ఈ రోడ్లు వేస్తాం, ఆ రోడ్లు వేసుకొని ఏం చేసుకుంటాం? రైట్. నర్సింగ్ గారు, ప్రధానంగా ఏదైతే 15th వరకు ఈ డెడ్లైన్ ఇచ్చారు, ఏదైతే మన ఆక్షేపాలు ఉంటే ఖచ్చితంగా వినతి పత్రం రూపంలో ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు హెచ్ఎండిఏ వారు. మీరేమన్నా హెచ్ఎండిఏని కలిసారా, వాళ్ళకి ఏమైనా వినతి పత్రం సమర్పించారా, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చినప్పుడు? వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, మాకు సంబంధమైనటువంటి ఇది ప్రాజెక్టు, సరే మీరు వినతి పత్రం ఇస్తా అంటే ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. మాకు ఒకటి రిసీవ్ కాపీ ఇచ్చారు తప్ప వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కానీ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ గురించి కానీ వాళ్ళకి అసలు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే RRR ప్రాజెక్టు గురించి అసలు ఏ విధంగా అనేది వాళ్ళకు కమిషనర్ గారికి అవగాహన లేదు. అక్కడ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తలేని చెప్పేసి హెచ్ఎండిఏకి అంటగట్టి ఇప్పుడు మీరు చూసుకోండి అని చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? సడన్గా తీసుకొచ్చి వాళ్ళు టైం ఇచ్చారు, పేపర్ నోటీస్కి ఇచ్చారు. మేము ఆ పేపర్ నోటీస్ ప్రకారమే వినతి పత్రం మా రైతులందరూ కూడా 500 నుంచి 1000 మంది, ఆల్మోస్ట్ నార్త్ భాగంలో 500 మంది, సౌత్ భాగంలో 500 మంది, 1000 మంది వచ్చారు. అమీర్పేట్ హెచ్ఎండిఏ ఆఫీస్ ఎక్కడైతే ఉందో కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వినతి పత్రం వాళ్ళు తీసుకున్నారు, మాకు రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు. మా ఏదైనా ఉంటే మీరు మా నుంచి అయితే మేము ఏ విధంగా అయినా మేము ఇప్పుడు, ఎందుకంటే మా పై నుంచి ఆర్డర్స్ వస్తే మేము చేయగలుగుతామండి, మీరైతే ఇవ్వండి వినతి పత్రాలు, మేము తీసుకుంటాం తప్ప
వాళ్ళకి చెప్పినటువంటి ఏం పరిస్థితులు అక్కడ ఏం కనబడతలేవు. ఆ ప్రాజెక్టు గురించి ముందుకు పోయేటువంటి సందర్భం కూడా కనబడతలేదు. అంటే అలైన్మెంట్ మార్చడం వల్ల సెంట్రల్ నుంచి పర్మిషన్ రాదు అనేది మెయిన్ ప్రధానం. అంటే ఇక్కడ స్టేట్ నుంచి చేస్తామని చెప్పేసి కొత్త ఎత్తుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండిఏకి అని ఆ వంక చెప్పి ఈ డ్రామాలు ఆడుతుంది అనేది మరో వాదన. అవునండి. ఇప్పుడు ఒక్కటే అండి, ఇప్పుడు వాళ్ళు ఒక్కటే చెప్తున్నాం సార్, ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైన పరిస్థితి ఏంటంటే ఈ త్రిబుల్ వల్ల చాలామంది చిన్న నుంచి సన్నకారు రైతులే ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధాన అంశం. ఆ ప్రధాన అంశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు, ఆ త్రిబుల్ని ఆమోదించడం జరగట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము కూడా 2-3 సార్లు వెళ్ళాం కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి రైతులు వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు. ఎంత బాధ ఉంటే వాళ్ళు అంత దూరం వెళ్తారనేది విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒకటి ఏం ఆలోచించుకుంటున్నారు అనేది, ఇప్పుడు ఈ త్రిబుల్ రోడ్డు వల్ల చాలా ప్రభుత్వాలకు కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంది. ఇప్పుడు రైతు దాచుకుంటే ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు ఇప్పుడు రైతుతోనే చాలా ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం రైతుతోనే స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం మనకు తెలంగాణ కోసం కూడా రైతులు రోడెక్కినట్టు పరిస్థితితోనే మన తెలంగాణ సాధించిన రోజులు ఉన్నాయి. మరోసారి ఈ త్రిబుల్ అని ఫార్మాసిటీ అని ఇదని అదే అని బడాబాబుల కోసము చిన్న సన్నకారు రైతులను తీసేసి భూములు లేకుండా చేస్తాము, రోడ్ల పాలు చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామికి వదిలేసి ఏదైతే వారి కోసం 1 కిలోమీటర్ అటు 2 కిలోమీటర్లు ఇటు జరిపినాయి, అలైన్మెంట్ మార్చారు అని చెప్పేసి కొంత ఉంది. అట్లాంటిది మీ ఏరియాలో జరిగినాయా? మా ఏరియాలో అంటే ఇప్పుడు ఒక్కటి సార్, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని కంపెనీలు కావచ్చు, కొన్ని రైస్ మిల్లు ఉన్నాయి మా దగ్గరే. ఓకే, రైస్ మిల్లు ఉన్నాయి, కొన్ని వెంచర్లు ఉన్నాయి. మా ఊర్లోనే ఉందండి వెంచర్. మా ఊరు ఈతల నుంచి రావాల్సిన అలైన్మెంట్ ఊరు అవతల నుంచి వచ్చింది. ఫస్ట్ ఒకటి ఏంటంటే మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం అన్నారు. ఓకే, తర్వాత ఏంది కొంతమందికి ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వెంచర్లు కొనుక్కున్నాము, అక్కడ పోతే మళ్ళీ మా భూములు ఏమైపోతాయో, మా వెంచర్లు ఏమవుతాయో అనేటువంటి సందర్భాలలో 3 అలైన్మెంట్లో ఒక అలైన్మెంట్ ఫైనల్ చేసుకున్నారు వాళ్ళు. ఆ ఫైనల్ చేసుకున్నటువంటి అలైన్మెంట్లో ఈ చిన్నకారు రైతులే పోతున్నారు అందరు కూడా. వాళ్ళు నచ్చినట్టు అలైన్మెంట్ అనేది సరే, మీరు పాక్షికంగా ఎటువంటి అది కంపల్సరీ కావాలన్నప్పుడు చేస్తే అది బాగుంటుంది. ఇప్పుడు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసమే కేంద్రం ఇవ్వట్లేదు. ఆ కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారు, హెచ్ఎండిఏకి అప్పచెప్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది ఇదంతా. హెచ్ఎండిఏ చేసినప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో అన్నప్పుడు ఆల్రెడీ భువనగిరి, గజ్వేల్, చౌటుప్పల్ ఇవన్నీ మున్సిపాలిటీలు, హెచ్ఎండిఏ మున్సిపాలిటీ. వన్స్ నువ్వు హెచ్ఎండిఏ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు హెచ్ఎండిఏలకి ఈ నేషనల్ హైవే తీసుకొచ్చే రైట్స్ ఉందా? ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే హెచ్ఎండిఏ పరిధిలో వన్స్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు దాని నుంచి రోడ్ కానీ ఎట్లాంటి హైవేలు కానీ వేయడానికి లేదు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. కానీ ఇప్పుడు ఈ త్రిబుల్ మున్సిపాల్ కూడా డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి ఇంకొక వాదన కూడా ఉంది. అవునండి, ఇప్పుడు ఖచ్చితంగా గజ్వేల్ పక్కనే, గజ్వేల్ ఆనుకోనే ఆడ హెచ్ఎండి ఆల్రెడీ హెచ్ఎండిఏలో ఉంది. అది భువనగిరి, ఇప్పుడు భువనగిరి రాయగిరి కూడా అది కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఒక్కటే అండి, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉన్నప్పుడు మీరు ఎట్లా తీసుకోవాలి, అదొకటి తప్పు, కరెక్ట్ కాదు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఈడ మనకు 28 కిలోమీటర్ ఉన్నప్పుడు 60 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు 25 కిలోమీటర్ కుదించడం అనేది కరెక్ట్ కాదు. అలైన్మెంట్ అనేది తప్పుడు అలైన్మెంట్. ఇవన్నీ వదిలేసుకొని హెచ్ఎండికి ఇచ్చేసినాం, అయిపోతుంది, ఇక రేపు అయిపోతుంది, మేము ఇక భూమి పూజ చేస్తాం, ఇది ఒక్కటే ఇక మేము భూమి పూజ రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది. ఇప్పుడు సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి చెప్పడం వల్ల మా నియోజకవర్గంలో దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయండి. మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఈ త్రిబుల్ అలా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పారో చెప్పడం వల్ల రాత్రి గుండె అయిపోయి చచ్చిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో ఎవరు వస్తారు చెప్పండి? ఒక రైతు బాధపడుతున్నాడు అంటే, ఒక ఎద్దడిసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుపడనటువంటి సందర్భాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకు. ఖచ్చితంగా మేము గత ప్రభుత్వాలను కూడా గద్దెదించినాం. ఈ ప్రభుత్వం కూడా ఒకటే, రైతులకు కనుక అన్యాయంగా ఈ త్రిబుల్ రేట్ మేము వేసుకుంటాము, మాకు కేంద్రంతో సంబంధం లేదు, వేసుకుంటాం అనుకుంటే కనుక ఒకటే చెప్తున్నాం, గద్దెదించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఇంత ముందుకు ఎట్లా అంటే, మీరు ఆల్రెడీ మీకు ఛాన్స్ ఇచ్చినాం, ఛాన్స్ను గొడగొట్టకుండా ముందుకెళ్తారా, లేదంటే ఛాన్స్ అవకాశంగా తీసుకొని త్రిబుల్ రైతులందరినీ చంపేసి రోడ్డు పాలు చేసేసి మీరు ఇష్టం వచ్చిన రోడ్ వేసుకుంటారనేది మీ ఇష్టం. ఓకే, రైట్. ఒకటే చెప్పదలుచుకున్నాం గవర్నమెంట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాగా మొత్తానికి వల్ల పేదోడు నష్టపోతున్నాడు, పేద రైతు నష్టపోతున్నాడు. పెద్దలను వదిలేసి పేద రైతులకు సంబంధించినటువంటి భూమిని లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా అలైన్మెంట్ అందుకోసమే మార్చారు. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా జవాబు చెప్తామని చెప్పేసి రైతు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.